హలో, ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తీసుకొని ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నా. నా సినిమాలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ క్యారెక్టర్ నా సినిమాలో ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు చెప్తా. ఆబ్వియస్లీ నా సినిమాలో హీరో బిగ్ బాస్. బట్ సాడ్లీ మిస్ బిగ్ బాస్ ఇంకా లేరు. ఎవరో తన్ని మర్డర్ చేసినారు. మీరందరూ పార్టీలో ఉన్న సమయంలో బిగ్ బాస్ ఇంట్లో దారుణమైన హత్య జరిగింది. అది చాలా దారుణమైన హత్య. చనిపోయింది మిస్సెస్ బిగ్ బాస్. అలా అని నా సినిమాలో హీరోయిన్ లేదు అని అనుకోకండి. హీరోయిన్ ఉంది. కథ స్లోలీ ముందుకు వెళ్తుంటే మీకే అర్థమైపోతుంది హీరోయిన్ ఎవరనేది. నా సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలా అంటే తీటా హుక్కు పుల్లలు పెట్టే రాజా అన్నట్టు ఉంటాడు. జనరల్గా మీరు మిగతా సినిమాలు చూస్తే దాంట్లో హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుంది? హీరోకి అందరు కలిసి ఉండాలి, కలిసి ఉందాం రా, స్నేహం అంటే ఇదే రా, హమ్ సాత్ సాత్ హై అన్నట్టు ఉంటారు. బట్ నా హీరో క్యారెక్టరైజేషన్ మొత్తం వేరే లెవెల్, డిఫరెంట్. అసలు నా హీరోకి హమ్ సాత్ సాత్ హై అన్నట్టు ఉండడు, హమ్ ఆప్కే హై కౌన్ అన్నట్టు ఉంటాడు. జనరల్గా మా హీరో ఎవరైనా విడివిడిగా ఉంటే వాళ్ళని కలపనికి ట్రై చేస్తాడు. ఒక్కసారి వాళ్ళు కలిశారు అనుకోండి, వాళ్ళ మధ్యలో పుల్లలు ఎట్లా పెట్టాలి, వాళ్ళ మధ్యలో గొడవలు ఎట్లా పెట్టాలి అని ట్రై చేస్తూ ఉంటాడు. మా హీరో పెట్టిన గొడవల వల్ల ఒకవేళ వాళ్ళు కొట్లాడితే మా హీరోకి ఫుల్ సంతోషం అంటే గుర్తొచ్చింది. నా సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా ఉన్నాడు. తన పేరే కింగ్, పార్షియాలిటీ కింగ్. నా సినిమా హీరో ఈ పార్షియాలిటీ కింగ్. ఇద్దరు ఎలా అంటే, మీరు హలో బ్రదర్ సినిమా చూసారా నాగార్జునది? ఏమిటండి లేడీస్ మీద కళ తోస్తారు? ఎవరు చూశారు? ఎవరు తోయలేదు, మీరే పడ్డారు. దాంట్లో ఒక్క హీరో అంటే నాగార్జున ఏం చేస్తాడో ఇంకో నాగార్జున కూడా అట్లనే చేస్తాడు. సేమ్ దీంట్లో కూడా అంతే. మా హీరో ఏం చెప్తే ఈ పార్షియాలిటీ కింగ్ అదే చేస్తాడు.